ఏ 4Gలో ఉండిద్ది ఏంటిది? ఓకే 5Gలోకి వచ్చి ఆత్రతం ఆపుకోలేవు కదా నువ్వు. ఫోర్ ఎంబీ 4.7 4.9 5.2 5.7 6.2 6.4 6.5 అయిపోయింది. వచ్చింది వచ్చిందా వచ్చింది ఆడియోనా? యా ఓకే వెయిట్. ఆడియో కిందే ఉంది కొట్టేసి. చెప్పు చెప్పి వింటున్నావు కదా వినరా. ఓకే వెయిట్. హాఫ్ అయినా నువ్వు అప్పుడు అర్థమైద్ది. నవ్వుతావేంట్రా? ఇక చాలు చాలు. ఎక్కడి వరకైనా అందరు చెప్పేస్తున్నాయి కదరా. అద్దా అది ఫార్వర్డ్ చేయకొద్దుగా. ఫార్వర్డా? అయినా సరే నువ్వు స్టార్టింగ్ పోలీసులు ఎందుకు అడిగి నాకు అర్థం కాదా. ఆడి హెల్మెట్ తీసుకురావాలి, షెడ్లో మర్చిపోయాడు. హెల్మెట్కి పోలీసులు పడేసుకుంటారా అన్నాడు. ఫీల్ అయిపోతున్నాడు వెళ్ళేటప్పుడు. ఓకే ఉంటారేమో అంటున్నాడు. ఎంతవరకు ఫార్వర్డ్? కొంచెం ఫార్వర్డ్ చేయి చాలే, ఒక నిమిషం. నవ్వుతావేంట్రా? దిట్ ఈస్ వెరీ సీరియస్ మ్యాటర్. సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్. ఏం కంట్రోల్? నాకు ఎక్కడ ఏం అర్థం కాదా. ఆకాశం నాకు చెప్పావు. అది నీకు కూడా ఆల్రెడీ చెప్పేసాక. అది చెప్పేసావు. ఆకాష్ గాడు అగ్నేష్ గాడి గురించి అది నువ్వు ఆల్రెడీ తీసావరా. అందుకే అది జరపరా అన్న. ఎన్ని మినిట్స్ అయింది చెప్పు. కొంచెం జరపరా, కొంచెం జరపరా, నీకు అర్థమైద్ది. ఆడు కొత్త విషయం చెప్తాడు. 349కి వెళ్తున్నా, ఆగు నిమిషం. చలో ఇప్పుడు అన్నా చెల్లెలు అది ఎందుకు వచ్చిందంటావు? మామూలుగా చెప్తున్నాడు ఆడు. ఎంటర్ అయ్యో, దానికన్నా తర్వాత ఎంటర్ అయ్యో పాయింట్లోకి. అది ఓకే, ఒక నిమిషం లైన్లో ఉండు అలాగే.
ఓ షిట్. దీన్ని ఎట్టాను అట్లా ఎమర్జెన్సీ డ్యామేజ్. వచ్చేసా ఓకేనా? ఏమన్నా అర్థమైందారా? ఆమె ఎలా ఇచ్చాడు ట్విస్ట్? దారుణంగా ఉంది. దివ్యానా ఏంటి పేరు? కాదు, సరిగ్గా చెప్పలేదులే. ఓకే. అయ్యా నాకు అసలు తెలుసురా బాబు నాకు. ఒరే నాకు తెలుసురా ఆమె. అరే ఒక్క సెకండ్ నాకు గుండె అయిపోయింది తెలుసా ఆడు చెప్పంగానే. ఫోన్లో కాదు బయట చెప్పాడు నాకు గేమ్ ఆడక ముందు. అంత సీన్ లేదు ఆడికి తెలియదు కదా. ఓకే అంటే ఒకేసారి ఎక్స్ప్రెషన్ ఇచ్చావనుకో. ఆడేమో ఏమన్నాడంటే ఏంట్రా ఏం తల ఉన్నట్టు అలా చూస్తావు అని చెప్పి నీకు చెప్పడం వేస్ట్ రా, నీకు ఎవరు తెలియదు అన్నాడు. క్లాస్మేటా? మేమందరం ఒక క్లాసే కదా. అవును అదొకే, కాకపోతే నీకు ఇంటర్లో కదా. మరి ఇంటరేగా ఆమె కూడా. అగ్నిష్ నీకు ఇంటర్ చదివాడా? అగ్నిష్ అందరూ పచ్చింది ఇంటర్లోనే. అవునా? ఇయ్యా అరే 10th క్లాస్ వరకు ఒక్కళ్ళు తెలవదురా నీకు, ఓన్లీ శ్రీరంగడు ఒక్కడే తెలుసు. 10th క్లాస్ నుంచి వీళ్ళందరూ తెలుసు. 10th క్లాస్ ముందు లక్ష్మణ్ శ్రీరామ్ వీళ్ళిద్దరే. మిగతా బ్యాచ్ మొత్తం ఇప్పుడు వచ్చిన వాళ్ళే. సాయికరం గాడు పెద్ద ఆర్మీ మొత్తం. అయ్యా ఏంటయ్యా ఎలా ఇచ్చాడు రా ట్విస్ట్. ఈ ట్విస్ట్ కి అగ్నేష్ వెళ్ళికెళ్తాం మరీ దారుణంగా. అరే అసలు నాకు మాత్రం ఒక్క సెకండ్ గుండె పట్టేసింది తెలుసా నాకు. అయ్యా నువ్వు ముందు చెప్పుండే ఈ సిచ్యువేషన్ వచ్చేది కాదేమో. ఏంటిది అంటే ఒక క్లారిటీ తెచ్చుకుని ఉంటే షాక్ అవ్వాల్సిన పని ఉండేది కాదేమో. ఇయ్యా అయినా నాకు షాక్. అరే నేను ఆల్రెడీ మెంటల్గా ముందే ఫిక్స్ అయిపోయాను. ఏంటి శ్రీరంగడికి అప్పుడే చెప్పా, పోయినసారి కూడా చెప్పా. అరే ఆమె ఏమి లేదురా, ఎవరి ఇంట్లో వాళ్ళకి ఎవరికి పెళ్లి చేసేస్తా వాళ్ళతో పెళ్లి చేసుకుందాం ఫిక్స్ అయిపోయిందని చెప్పేసి. ఆ విషయం నాకు కూడా చెప్పావు నువ్వు. నీకు కూడా చెప్పాగా, లాస్ట్ ఇయరే చెప్పా ఈ విషయం. లాస్ట్ ఇయర్ సేమ్ ఇదే మంత్. అవునా? చెప్పాగా ఈ మంత్ చెక్ పాయింట్ పెట్టాలని. అవును, అది ఈ మంత్కి సింక్ అయ్యా ఉంది. ఈ మంత్ అరే అంతెందుకు డిఎన్జీ గేమ్స్ అకౌంట్ కూడా చూడరా, ఈ మంత్లోనే క్రియేట్ అయ్యి ఉండిద్ది. గిల్డ్ కూడా ఈ మంత్లోనే క్రియేట్ అయ్యి ఉండిద్ది. అంతా ఈ మంత్ ఎందుకు? ఈ మంత్ అదే డేట్. అసలు ఎలా సింక్ అయ్యింది చెప్పు. సింక్ చేసాం కాబట్టి సింక్ అయిద్దిరా బాబు. ఓకే, అలా ఒక మెమరీ లాగా ఉంచేసాను రా. అది నా ఫోన్లో ఈమెయిల్ అకౌంట్ లాగానా? నా ఫోన్లో ఈమెయిల్ అకౌంట్ లాగానా? నువ్వు ఒట్టి మేలే పెట్టావు, నేను డైరెక్ట్ అన్ని పబ్లిక్లో పెట్టేసా. కానీ అన్ఎక్స్పెక్టెడ్ ఎవడు కనిపెట్టలేడు. అరే అవసరం నీ ఫోన్లో డిఎన్జీ గేమ్స్ యూట్యూబ్ ఛానల్ అవుతుంది. ఛానల్ ఓపెన్ చేస్తే సరిపోయిద్దిరా. ఛానల్ బయో ఇచ్చుడు. అసలు నేను ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అక్కడ. ఓ షట్, హాస్టలర్స్లేని ఇక్కడ. సర్లే ఎన్నన్నా అనుకుంటాం. అలానేం కాదు, జరగాల్సింది ఎలాగే జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు రివ్యూ ఛానల్లోకి వెళ్ళాలి. దాంట్లో ఎక్కడికి వెళ్ళాలి? డిస్క్రిప్షన్ ఉండిద్ది కదా. డిస్క్రిప్షన్
రే మామూలుగా ఛానల్ గురించి రాసి ఉండిద్ది గారా. స్టాట్స్లోనా అనలైటిక్స్లో కాదా? ఒరే మామూలుగా అకౌంట్ నీ మెయిల్ నుంచి ఓపెన్ చేసినా సరిపోద్దిరా. నార్మల్గా డిఎన్జీ గేమర్స్ ఓపెన్ చేశాను. అక్కడ నేను ఒక వ్యూ ఛానల్ నొక్కాలా? అకౌంటే ఓపెన్ చేసావా? మామూలుగా అబౌట్ ఉండేది కదా, అందరు డిస్క్రిప్షన్ పెట్టుకుంటారు హాయ్ జై హింద్ అని. ఇది ఒక నిమిషం నాకు నా అకౌంట్ నుంచి ఓపెన్ చేస్తా. నీ అకౌంట్ నుంచి ఓపెన్ చేసినా ఆ అకౌంట్ నుంచి ఓపెన్ చేసినా పర్లా. డిఎన్జీ గేమర్స్ ఇప్పుడు ఓపెన్ చేసా. తిరుగుతుంది అది 30th July 2021. అది ఏమన్నా మనం వచ్చాలనుకుంటామండి. ప్రీ ప్లాన్డ్ ఇదంతా. ప్రీ ప్లాన్డ్ యా అబ్సల్యూట్లీ రైట్. గిల్లు కూడా ఉందిరా ఫ్రీ ఫైర్లో, టీమ్ ఏఈజీ అని. ఆ రోజు క్రియేట్ అంటే ఆ ఇయర్ కాదు, నెక్స్ట్ ఇయర్. ఏఈజీ అంటే ఎవ్రీ ఇయర్ ఆ డేట్కి ఏదైనా ఒకటి క్రియేట్ చేసావా? యా ఓకే. కాకపోతే నేను అగ్నేష్ ఇంకేదో చెప్తానేమో అని ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నా. ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ అంటే ఎట్లనే ఉంటాం. కాదు, నాట్ ఎక్స్పెక్టెడ్ దిస్ మచ్. సర్లే కష్టమే చేయలేం. అది ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్. నిజంగా లిటరలీ నేను ఇంకేదో ఎక్స్పెక్ట్ చేసా అయ్యా అక్కడ. లిటరలీ నేను అక్కడ ఇంకొకటి ఏదో ఎక్స్పెక్ట్ చేసా, అంటే ఏమన్నా వేరే చెప్తాడేమో అనుకున్నా. స్టార్ట్ అయిందేమో పోలీసుల దగ్గర. స్టార్ట్ అయిందేమో పోలీసుల దగ్గర. పోలీసు అనగా నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. ఏమైందిరా బాబు, ఏమైందిరా బాబు అనుకున్నా. నెక్స్ట్ ఇంకా మధ్యలో నేను అదే ఫ్రెండ్స్ తో గురించి మాట్లాడారు. మళ్ళీ ఏమో అమ్మాయి పెళ్లి గురించి మాట్లాడాడు. అది కాదా బాబు, వచ్చాడు కూర్చుని ఒక గేమ్ ఆడు. తర్వాత అరే చెప్పి నీకు మన క్లాస్లో అమ్మాయి తెలుసు కారా అన్నాడు. అంతే, కొద్దిగా సైలెంట్ అయ్యా నేను. అనగానే అరే ఆ అమ్మాయికి మా అన్నయ్య పెళ్లి చూపులు రా, ఇప్పుడు ఆ అమ్మాయి నేను వదినని పిలవాలి అన్నాడయ్యా. అది కాదు, ఆ క్లిప్ లాస్ట్లో చూడు, లాస్ట్లో ఇంకో క్లారిటీ వచ్చి చూడు. వాళ్ళ అన్నయ్య ఏమన్నాడు అయ్యా, వాళ్ళ అన్నయ్య ఏమన్నాడు వచ్చి అడిగాడు కాదేనా? వాళ్ళ అన్నయ్య అడిగాడుగా నువ్వు వదిన పిలవాలి నీకేమన్నా వినేసావా? అదేనా? వినేసా. ఓకే, అది లాస్ట్ లో కాదు, 5 minutes అక్కడ ఉన్నది. సరే అంటే నీకు అక్కడ వెలిగిందనమాట. ఆ తర్వాత అసలు నాకు ఈ చెప్పంగానే ఒక్కసారి గుండె ఆగిపోయిందట్టు అనిపించిందిరా నాకు. ఇంకేం చేయలేం. సర్లే ఇంకేం చేయలేం. తర్వాత అగ్నేష్ గారు చెప్పారే పెళ్ళి మాత్రం 100% పిలవరారే అన్న. ఓకే. తర్వాత అగ్నేష్ గారు అరే మా ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఓకేరా, కానీ ఆ అమ్మాయికి ఇష్టం లేదో తెలియదు, ఈరోజు వెళ్తే కానీ తెలిసిద్ది అన్నాడయ్యా. ఏంటి అప్పుడు పోతారా? ఏంటి వీరికి ఇల్లు కూడా తెలుసా? రే అలా తెలిసిన వాళ్ళేరా, చర్చి వెళ్ళారా అలా. ఓకే, ఒక చర్చేగా. నీకు రెండు వైపు నుంచి ఇన్విటేషన్లు వస్తాయిలే. మామూలుగా డూమ్ డామే, వేరే వాళ్ళ చర్య తగ్గేది, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదు ఏ విషయంలో కూడా. ఓకే, అండర్స్టాండ్? కాదు
యా 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 ఓకే ఓకే. అది కాదురా అసలు చెప్పు. అలాంటి టైంలో ఒకవేళ అక్కడ మేము ఉన్నాం అనుకో, ఎవరిని అడిగారు అనుకో, బాబు ఎవరి తరఫున అని, మేము పెళ్లి కొడుకు తరఫునండి అంటాను మేము. ఒకవేళ నిన్ను అడిగారు అనుకో, మా ఇద్దరు మానవుల్ని అంటావు నువ్వేమో. లేదు నేను నా తరపు నుంచి నేను చెప్తా. ఓకే ఇంకేం చేయలేం. అగ్నేష్ గారు చెప్పాడు ఈరోజు తెలిసిపోద్దండ్రా, ఆల్రెడీ మాట్లాడుకున్నారంట. అది మరి చెప్తున్నాగా, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్. ఓకే We can't do anything. We will just watch. ఎక్స్పీరియన్స్ చేయడానికి ఉన్నాం మనం, ఇంకేం చేయలేం. వదలా అసలు ఆడిచ్చి. అరే ఆల్రెడీ నేను పొద్దున నీకు చెప్పానా? చెప్పావు ఈ మనసులోనే అయిపోయింది. అరే నాకు అలా కళ వచ్చిందిరా. ఎలాగా? అరే నేను నీకు పొద్దున కళ వచ్చింది చెప్పాగారా. చెప్పావు. సేమ్ అదేగా విఘ్నేశ్వర్ సాయంత్రం బ్లాస్ట్ చేసింది, కానీ ఆడు సినారియోలో ఆడ పాయింట్ ఆఫ్ వ్యూలో బ్లాస్ట్ చేసాడు. ఓకే ఇప్పుడేనా అర్థమైందా? ఆడు చెప్పకముందే నీకు చెప్పాను పొద్దున. చెప్పావు ఫిక్స్ అయ్యి. అది నా సైడ్ నుంచి అదే స్టోరీ చెప్పు. స్టోరీ చెప్పు. ఇయ్యా కథ స్టోరీ అటెండ్ జరిగింది. ఇయ్యా సార్ సార్ ఏం పర్లా, మన ఇంకా మంచి వాళ్ళు దొరుకుతారు. మన ఆర్మీ అంతా యా అలానే కాదులే కానీ. అరే కాదంటే ఏంట్రా, నన్ను మైదానం చేస్తాం అనుకోండి. అట్లా చెప్పని చెప్పి అట్లా చెప్పట్లేదే. చెప్పు. అక్కడ వరకు ఆలోచించడం వేస్టా? అప్పుడే అంటే వేస్ట్ అనేం కాదు, ఎవరిసినా సరే అండర్స్టాండింగ్ ఉంటే సరిపోతుంది. ప్రస్తుతానికి మనకున్న రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే, ఒకవైపు స్టడీని కంట్రోల్ చేయాలి, ఇంకోవైపు ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళాలి, సరదాగా ఉండాలి, టైం స్పెండ్ చేయాలి, చాలా మూమెంట్స్ ఉండాలి, మెమరీస్ ఉండాలి, నెక్స్ట్ మనకు ఒక మంచి జాబ్ ఉండాలి, అబ్సల్యూట్లీ రైట్, ఫ్యామిలీ మంచిగా చూసుకోవాలి. ఇచ్చాను ఒక స్ట్రోక్ దెబ్బకి జీవితంలో ఈ రోడ్లు కనిపించవు. వచ్చినారే ఏ రోజు వచ్చినా సరే మామూలు, ఇప్పుడు ఈ రోజు రాత్రి ఏమైనా వచ్చింది కదా, దానిలో 99% జరిగిద్ది అయ్యా బాబు. నాకు చెప్ప కదా భయమేస్తానంటే ఇప్పుడు నిజంగా